సర్కారు బడి ఆదర్శ బడిగా రూపుదిద్దుకుంది. చందుర్తి మండలం జోగాపూర్ ప్రాథమిక పాఠశాలను కాపాడాలని గ్రామస్తులు ఏకమయ్యారు. కార్పొరేట్ హంగులతో సర్కారు బడిని మార్చేశారు. మన ఊరు మన బడి నిధులతో అభివృద్ధి చెందిన జోగాపూర్ సర్కారు బడిపై ఐఎన్డి న్యూస్ ప్రత్యేక కథనం. ఏటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యతో మూతబడి స్థితిలో ఉండే చందుర్తి మండలంలోని జోగాపూర్ ప్రాథమిక పాఠశాలను కాపాడాలని గ్రామస్తులు ఏకమయ్యారు. గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలన్న ఉపాధ్యాయుల పిలుపుకు గ్రామస్తుల సహకారం తోడైంది. పాఠశాల సమగ్ర అభివృద్ధికి మన ఊరు మనబడి నిధుల నుంచి 19.65 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పాఠశాలలో గదుల కొరతతో పాటు మౌలిక వసతులు కల్పించారు. మంజూరైన నిధులతో పాఠశాలను సర్వంగా సుందరంగా మార్చారు. విద్యార్థుల్ని ఆకర్షించేలా పాఠశాల భవనానికి రైలు చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా గ్రామంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులతో పాటు ప్రజా ప్రతినిధులు సమిష్టి కృషికి గ్రామస్తుల సహకారం అందించారు. ఉపాధ్యాయుల కొరతతో సరైన విద్యా బోధన అందడం లేదని తల్లిదండ్రులు విద్యార్థుల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించారు. ఎలాగైతే పాఠశాల మూతబడే స్థితికి చేరుకుంటుందని భావించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎడ్ల కిషన్ ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామంలో ప్రైవేటు పాఠశాలకు పంపించే వారి తల్లిదండ్రులతోనే కాకుండా స్కూల్కు వచ్చే వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనపై అవగాహన కల్పించారు. పాఠశాలను కాపాడుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది. బాధ్యత గ్రామస్తులపైనే ఉందని తెలపడంతో వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించడంతో విద్యార్థుల సంఖ్య 130కి పైగా చేరుకుంది. పాఠశాలలో 3 ఉపాధ్యాయులు ఉండడంతో గ్రామస్తులే 2 వాలంటీర్లను ఏర్పాటు చేశారు. పాఠశాలకు వచ్చే విద్యార్థుల మనస్సును ఆకట్టుకునేలా పాఠశాల భవనాలకు రైలు చిత్రపటాన్ని, గదులకు భోగి డబ్బాల రంగులు వేయటం ఆకట్టుకుంటోంది. తరగతి గదుల్లో రంగురంగుల డెస్క్లను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ పాఠశాలను మరిపించే రీతిలో ముస్తాబు చేశారు. పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహంతో పాటు పాఠశాల ప్రాంగణమంతా పచ్చదనంతో నిండింది. మన ఊరు మనబడి నిధులు మంజూరుతో పాఠశాలను అభివృద్ధి చేశారు. తరగతి గదితో పాటు కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మూత్రశాలలు, మౌలిక వసతులు కల్పించారు. జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజాప్రతినిధులే కానీ యువకులే కానీ మా విద్యార్థి తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 4 మోడల్ మనవరు మనబడి పాఠశాలలో జోగాపూర్ పాఠశాల నిలిచినందుకు ఒక ప్రధానోపాధ్యాయులుగా గ్రామస్తులందరికీ మా విద్యార్థి తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో మేము గత 6 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అప్పుడు కూడా కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఉంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సహకారంతో మరి ఎన్ఆర్ఐల సహకారంతో మేము అడగగానే 30,000 రూపాయలతో ప్రాజెక్ట్ రన్ చేయడం జరిగింది. విద్యార్థులకు డిజిటల్ క్లాసుల బోధన ఒక 3 సంవత్సరాల కిందనే చందుర్తి మండలంలో మొట్టమొదటిగా జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభం చేసినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఒక 20 లక్షల రూపాయలతో మనవరు మనబడి ద్వారా విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రతి తరగతి గదికి డెస్కులు మరియు ఉపాధ్యాయునికి టేబుల్స్ మరియు ఒక వంట గది కూడా వచ్చేసినందుకు ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి కానీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ప్రగతి ఒకసారి చూసుకున్నట్టుంటే 4వ తరగతి
గురుకుల పాఠశాల ప్రవేశానికి 13 మంది విద్యార్థులు రాస్తే దానిలో 11 మంది విద్యార్థులు ఎన్నిక కాబడినారు. అందులో 2 విద్యార్థులు టాప్లో ఉండి టాప్ స్థాయిలో మెరిట్ సాధించినందుకు వాళ్ళకు నేరళ స్కూల్లో సెలెక్ట్ అయ్యారు. మిగతా 9 మంది వేమనాడు స్కూల్ సెలెక్ట్ అయ్యారు. అదే కాకుండా రాబోయే రోజులలో కూడా మేము విద్యార్థి తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసిన ఏంటంటే, మీ పిల్లలకు ప్రైవేటు కంటే ధీటుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దాంతోపాటు మన బడిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా జోగాపూర్ గ్రామ తల్లిదండ్రులకు ఈ సందర్భంగా మీ ద్వారా మైత్రి ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థులను కూడా బోధన అభ్యసన సామర్థ్యాలు ఏ పాఠశాల విద్యార్థితోనైనా పోల్చుకున్నట్టుంటే మా జోగాపూర్ విద్యార్థులు ఏ మాత్రం తక్కువ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నందుకు చాలా మేము గర్వంగా ఉన్నాం. చాలా మంది తల్లిదండ్రులు మాకు ముందుకు వస్తే వాళ్ళు చెప్తున్నారు, మా యొక్క పిల్లలు బయట పిల్లలతో కంటే ముందు వరుసలో ఉన్నారని చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా రానున్న రోజులలో కూడా ఈ జోగాపూర్ పాఠశాలను రాష్ట్ర స్థాయిలో నిలపడానికి కూడా మా ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.